ఇవాళ చెదపల్లి టర్మినల్ నాకు ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది. మా యూనివర్సిటీ ప్రభాకర్ గారు అప్పుడు ఎమ్మెల్యే ఉండే. ఈ చెల్లపల్లి రైల్వే టర్మినల్తో నాకు ఆయన గొడవైంది. ఆయన ఇప్పుడు శాసనసభ్యులు అనుకుంటే ఫోన్ చేసిన, ప్రభాకర్కి ఫోన్ చేసిన, చిన్న పని ఉందన్నా, నేను కార్పొరేటర్ను, కరీంనగర్ కార్పొరేటర్ను, సంజయ్ మారుతున్నాడు సార్, అర్జెంట్ రా అంటే హైదరాబాద్ వచ్చిన. ఈ అప్సిగుళ్ళకు బేకర్లో కూర్చున్నాడు. నేను పోయి గంట సేపు అయింది. ఒక్క పోలీస్ స్టేషన్ కమిషనర్ గారు ఫోన్ చేయాలని చెప్పి అన్న గంట సేపు నిలబెట్టినాను. ఈ నిలబెట్టి ముందర పెద్ద మ్యాప్ పెట్టుకున్నాడు. ప్రభాకర్కి బాగా అహంకారం వచ్చిందని చెప్పి అలిగిపోయినా నేను. పోయినాక మళ్ళీ 2 hours అతను ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అర్జెంట్ రా అని హైదరాబాద్ రానన్నా అని అలిగినా అని చెప్పి, లేదు బాయ్ సాబ్ మా దగ్గర చెల్లపల్లి టర్మినల్ పెడుతున్నాం, మేము దానికోసమే చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాం. ఆ పెద్ద మాట అదే, నువ్వు ఏ అనుకోకు తిట్టుకోకు చెల్లి రా అంటే మళ్ళీ వచ్చినాడు. అంటే నాకు ప్రభాకర్ నిలబెట్టించింది చెల్లపల్లి టర్మినల్ రైలు. కాబట్టి అందుకే ప్రభాకర్ గుర్తొస్తాడు ఆ విషయంలో. కాబట్టి 430 కోట్ల రూపాయలతో ఇవాళ అత్యాధునికమైనటువంటి ఇలా టర్మినల్ మనం ఏర్పడేసుకుని నిజంగా చాలా సంతోషం. ఎస్టేటర్స్ కానీ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం. ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం సరే ఇంతతో సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలన్నీ పక్కబెట్టి సహకరిస్తుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి పక్కా సిద్ధంగా ఉంది.